నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నామండి. మీరు అందరు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అందులో కూడా మేము ఉండాలి, అంతే కదా? అంతే అండి. మీకు అంతా తెలిసిపోయిందో ఇప్పటికే. ఈరోజు అమ్మ బతుకమ్మ చేసి చూపిస్తుందంట అండి మీకు. ఓ సద్దుల బతుకమ్మ. మీ బతుకమ్మ ఎట్లా చేస్తామో మీకు చూపెడతాం. అమ్మ ఎట్లా కొన్ని టిప్స్తోని కొంచెం ఈజీగా మనకి ఇంట్లో కొందరికి బతుకమ్మ పేర్చడానికి రాదు కదండి. అందుకనే అమ్మ మనోళ్ళకి బతుకమ్మ చూపిస్తా నేను చేసి అనేసి చెప్పింది. అందు గురించి అమ్మ దగ్గర మీరు అందరూ బతుకమ్మ నేర్చుకోండి, అంతే కదండి. మనం పెద్దోళ్ళ దగ్గరనే నేర్చుకుంటేనే వస్తుంది మనకి ఏదైనా, అంతే కదా. కొన్ని టిప్స్తోని మనకు చూపిస్తా అని చెప్తుంది అమ్మ. అందు గురించి అనేసి బతుకమ్మ మంచిగా ముద్దుగా వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మన ఇష్టం ఉన్న పువ్వులు పెట్టుకోవచ్చు అండి. మన ఇష్టం, అది ఏ వెరైటీ పెట్టుకుంటారా, ఏ కలర్స్ పెట్టుకుంటారా. బతుకమ్మ పూలు ఎన్ని దొరికితే అన్ని కలర్స్తోని మీరు చేసుకోండి. రకాలు పెడతా. ఇప్పుడు మనకు ఎన్ని అవైలబుల్గా మనకు పువ్వులు ఉంటే అన్ని, కొందరైతే 2 రకాలు, కొందరైతే 5 రకాలు, కొందరైతే 3 రకాలు, ఏ దొరికితే అన్ని రకాలు, అంతే కదమ్మా. దానికి ఏం తప్ప. అంతేనండి, దానికి ఏం లేదు మనకి. ఇంకా అమ్మ ఇప్పుడు దీంట్లో పెద్దది పేరుస్తావమ్మా? అలా పెద్దది పెడదాం. ఇలా చిన్నది, ఇలా చిన్నది, ఇలా పెద్దదా? అంటే ఇట్లా ఒక ఆకు వేయాలమ్మా మధ్యలో. ఇది కొంచెం కత్తిరిస్తామా ఆకు కూడా. చూడండి, మనం బతుకమ్మ వేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఆకు వేసుకోవాలండి. ఏ ఆకైనా పర్లేదు, తామరాకు, గౌరమ్మ, ఏదన్నా మనకు ఏది అవైలబుల్ అంటే మన గౌరమ్మ ఆకు ఏది మనకుంటే అది మీరు వేసుకోవచ్చు, అంతే కదమ్మా. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నామా, ఇది కట్ చేయమంటున్నా. కట్ చేయాలి. ఒక చిన్న విస్తర అండి, ఇది రౌండ్గా ఉంది కదా, ఈ సైడ్లో అంతా కట్ చేయమని చెప్తుంది అమ్మ. నేను కట్ చేస్తున్నాను. అట్లా కొంచెము కట్ చేసుకుంటే మనకు మంచిగా వస్తుంది అన్నట్టు, అట్లా, అంతే కదండి. అంతే, ఇదంతా పోతుంది చుట్టూరుగా, రౌండ్గా వస్తుంది. ఈ రౌండ్ వేస్తావు అందులో ఆకేసి మనము నీళ్ళల్లో ఇడిచిపెట్టినప్పుడు కూడా రౌండ్ ఇట్లనే ఉంటుంది, మాత్రం వెళ్ళిపోతుంది, అది మంచిగా ఉంటుందండి. అది ఇది ఒక టిప్ అండి, అంతే. దీనిపైన మనం ఒక ఆకేస్తున్నాం, ఎందుకంటే మనకు సెంటిమెంట్కు. ఇదిగో చూడండి, అంతే. ఇప్పుడు ఈ ఆకు తొడిమే కూడా కొంచెము తీసేసుకుందాం మనము, అంతే. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకుందామండి. అమ్మ దారం పెడతావా? మరి పెట్టవా? ఇగో దారం వేస్తాము, సరిపోతుంది. చాలా. ఇగో ఇక్కడ నుండి ఒకట పెద్దవి తీసుకొచ్చింది, ఇది ఇంకొకటి 2 పెద్దవి కాదు. అది వేసినామ్మా, ఇది జాయింట్ చేస్తా ఒకటి, అది వేసిన ఒకటి, ఇట్లా ఇంకొకటి వేస్తా, అట్లా. అర్థమైందా అండి మీకు? ఇగో చూడండి, ఫస్ట్ ప్లేట్ పెట్టుకొని ఇగో చూడండి, ఇట్లా దారం 4 ముళ్ళల దారం తీసుకోవాలి మనం. అంతా అయినాక మీద ఇప్పుడే కాదు, ఇవి సైడ్లలో పెట్టుకోవాలి మనం. ఈ దారము దీంతో మనకి ఇప్పుడు ఏం పని లేదండి, ఇది పక్కన పెట్టుకుందాం అన్నీ, అంతే. ఇప్పుడు ఏం చేస్తామా, నీ ముందుకు నువ్వు పెట్టుకో. కుంకుమ పసుప నెట్ పైన ఫస్ట్ ఆకులో కుంకుమ పసుపు వేస్తుందండి అమ్మ. కలర్ పెడదామమ్మా, బంతిపూలు పెడదామా. ఇక చూడండి, ఇది పుల్లలు అండి. ఇవి ఏం పుల్లలు అంటే మనకి కొబ్బరి చీపిరిగట్ట పుల్లలు అండి ఇవి. అంటే మనం కొత్త చీపిరిగట్ట కొనుక్కోవాలండి. మనం కొత్తది కొనుక్కుంటే మనకి ఇది కొబ్బరి కట్ట అవుతుంది, ఇది మనకి పుల్లలు మనకి యూజ్ అవుతాయి దీనికి. అందు గురించి మనము వాడంది తీసుకోవాలి, దీన్ని వాడింది కాదండి, వాడంది కదమ్మా, అంతే అంతే కదా. ఇగో కొబ్బరి కట్టనే కదా ఇది కొత్తది. ఈ పుల్లలతోని ఇప్పుడు ఏం చేయాలంటే, బంతిపూలు ఉన్నాయి కదండి, ఇగో తెంపమ్మా. ఈ బంతి పుల్లకి ఒక పుల్ల గుచ్చాలండి మనము. బతుకమ్మ పేర్చేటప్పుడు మనకు ఇగో చూడండి, భలే ఉంది కదండి. అట్లా గుచ్చుకుంటేనే బతుకమ్మని పేరువానికి వస్తుంది కదా, బంతి పువ్వుకు కాడ లేవు కదా. ఇప్పుడు మనకి ఇట్లా మంచిగా పేర్చుకోవచ్చు అండి. ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఇది ఒకటే పని ఉంటుంది. ఫస్ట్ మనం ఇవన్నీ పుల్లకు పెట్టుకోవాలండి.
తర్వాత మనం బతుకమ్మ పేర్చుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఇవన్నీ పెట్టేస్తున్నాను, అంతే కదమ్మా. అవన్నీ పెట్టుకుంటే మనకు వస్తుంది, ఈజీగా వస్తుంది. అప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి అనుకోండి, మనకి తొందరగా మనం పేర్చుకోవచ్చు బతుకమ్మని, అంతే కదా. బొకే బంతిపుల్ల బొకే అయిపోయింది ఇక అమ్మ. నేను 5 పెట్టిస్తా, పెట్టు. ఇక మనం ఎట్లా పెట్టాలో చూపిస్తాను. అన్నీ మనం ఇట్లా పుల్లలు పెట్టుకుంటే ఏంటంటే అండి, మంచి ఈజీగా వేర్చుకోవచ్చు అండి బతుకమ్మని. అందుకే ఇది ఒక టిప్పు మనకి. మన కొత్త ఛానల్ ఓపెన్ అయింది, చూస్తున్నారా అండి? చూడాలి. ఇక ఇట్లా నీట్గా పెట్టుకోవాలి నీరజ. నేను ఒక వరుస చూపిస్తా, నువ్వు పెట్టుకుంటారా? చూసిరా అండి, ఇట్లా వేర్చుకోవాలి మనం బతుకమ్మని. ఈ పుల్లలు అయితే నిజం చెప్తున్నా అండి, మస్తు యూజ్ అవుతాయండి. మీరు ఇది తప్పు కాదు, కొబ్బరి చెట్టే ఇది. ఎందుకంటే కొబ్బరి చెట్టుకు పెరిగిందే కదా, మళ్ళీ మనం యూజ్ చేసింది కాదండి, కొత్తది ఇంత పాతది పెట్టుకున్నారు, తప్పు. కొత్తది ఫస్ట్ వేద్దామమ్మా. ఇక చూడండి, కడుపులా ఇవి మనము మా వేస్టేజ్ పువ్వులు, మళ్ళీ అంటే ఆకులు, ఇవన్నీ వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కదండి మనకు. ఆకులు కొంచెము విరిగిపోయినాయి అవి ఇవన్నీ ఫస్ట్ మనము ఈ కడుపులో వేయడానికని ఇవన్నీ ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలండి మనం. ఇగో చూడండి, ఇట్లా మనము వేసుకోవాలండి. దీనివల్లనే మనకు బతుకమ్మ అనేది కడుపు నింపినట్టు, అంటే మంచిగా వస్తుంది మనకి. ఇగో చూడండి, ఇట్లా మనం గౌరవ కడుపు నింపాలి కదా, ఇట్లా అట్లా. ఇది రౌండ్ అనుకుంటూనే ఉండాలి మళ్ళీ మనం మధ్యలో. అట్లాగే కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనము ఇంకొక బంతి కలర్ పెడదాము. చూడండి, ఇదే పెడుతున్నామా? అదే పెట్టు. ఇంకొకటి ఇయమ్మా, కొంచెం పెద్ద వేయమ్మా, ఒకటే సైజు వస్తాయి. మళ్ళీ కొంచెం సైజ్ కరెక్ట్ చూసి పెట్టుకుంటే మళ్ళీ మంచిగా వస్తాయి అన్నట్టు. అట్లా కొన్ని పువ్వులు కడియామా, నేను కూడా పెడతా. పెద్ద పువ్వు బాగా వస్తుందా అండి? ఇట్లా వేర్చుకోవాలండి మనం, అంతే. అమ్మ, నువ్వు ఎందుకు చూపించాలనుకున్నావు మనోళ్ళకి బతుకమ్మ? వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. బతుకమ్మ చేయడానికి చాలా రాదండి అందరికీ. చూడండి, ఇట్లనే మనము స్టెప్ బై స్టెప్ అన్నిట్లో వేసుకోవాలండి. మళ్ళీ మనకి ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇంకొకటి అమ్మా, ఇంకొకటి వస్తుంది, ఈ సైజ్ వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనము, మళ్ళీ అన్నీ ఇట్లా కరెక్ట్. అమ్మ చూడమ్మా ఒకసారి, ఇట్లనేనా? పెట్టు అట్లనే. ఇప్పుడు ఈ వరుస మళ్ళీ చూడండి, మళ్ళీ మనము ఇవన్నీ ఇట్లా, అంతే. మళ్ళీ మనం ఇంకొక ట్రిప్పు ఏమా, అయిందండి. 2 ట్రిప్లు అయిపోయినాయి కదా మనకి. ఇప్పుడు మనం ఇంకేం పెడదామమ్మా? రోజ్ ఫ్లవర్స్ పెడదాం. బాగుంది. ఒక వరుస పెట్టి ఇంకొక వరుస పెట్టాలా? ఇదే పెట్టాలా? చూడండి అమ్మ, ఇంకొక వరుస ఇదే పెడదామంటుందండి. కొంచెం ఇప్పుడు కొద్ది చిన్న పుల్లలు పెడదాం. కొంచెం ది బాగా వస్తుంది ఇట్లా. చూడండి, మీకు బతుకమ్మ మేము చేసినాక ఎట్లా వచ్చిందని మాకు కామెంట్స్లో చెప్పండి కదండి. ఇంత కష్టపడి అమ్మ మీ గురించే చూపిస్తుంది కదా అని. బతుకమ్మ నేర్చుకోవాలి, మంచి గౌరమ్మ కదా ఆమె. అట్లా అనమాట. మంచిగా నీట్గా వేసుకొని నీట్గా పెట్టుకుంటేనే గౌరమ్మ జాగ్రత్తగా. ఎట్లా అమ్మ నేర్చుకోవాలి కదా. ఇక ఏం చేస్తాం, ఇక ఇంకున్నాయా మాట? ఒకటి, ఇంకా 2 కావాలా? ఇంకొక 2 ఇది తీసుకొని నేను వేరే పెడతా. చూడండి, ఇంకొకటి ఇచ్చేస్తే అయిపోతుంది. చాలా అండి, అయిపోయింది. ఇక మనకి 3 లైన్లు అయిపోయినాయి. ఈ చిన్న బతుకమ్మ వేద్దాం. సమానం వచ్చిందో చూడమ్మా. మళ్ళీ అది అన్నాక మనం కిందికి కరెక్ట్. మళ్ళీ చూడండి, మళ్ళీ మనం ఏం చేయాలా? మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలి ఇదంతా. ఎందుకంటే మనకి వంకర తింకర రాకుండా ఇవే మనకి సేఫ్టీని ఇస్తాయి అన్నట్టు. అంతేనా?
దీన్ని మంచిగా ఇట్లా అనేసి మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏందమ్మా? గులాబీ పెట్టాలా? గులాబీ పెడదామా? ఇవి పెడదామమ్మా, ఇవి బాగుంటాయి. ఈ కలర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ఇది పెడదాం. పెట్టాలా? పెట్టు. చూడండి లెవెండర్ కలర్ పెడుతున్నా ఇప్పుడు నేను, బాగుంటుంది మనకి, అందుకే ఇది పెడుతున్నా. చూడండి ఇట్లా. దీనికి కాడలు ఉన్నాయండి, మనకేమీ అవసరం లేదు, మనం ఏం పెట్టాల్సింది ఒక కాడతో బంతిపూకే ఉండదు కాడ, అట్లా అనేసి మనకు కాడలు ఉన్నాయి కాబట్టి అవసరం లేదు మనకి. కానీ బంతిపూలు కాడలే కూడా దొరికితే ఇవి పెట్టకుండా నడుస్తుంది అమ్మా. బంతిపూలు కాడలే ఉంటే కూడా ఈ కట్టెలు పెట్టకుండా నడుస్తాయి కట్టెపూలు. అదే ఇక అన్నీ అట్లా దొరకాయి కదా. ఇక దొరుకుతాయి అంటే ఇక చూసుకొని తీసుకోవాలి మనం, అంతే కదా. ఎట్లా వస్తున్నాయి అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని కాడలు లేనివి ఉన్నాయి ఇలా, కొన్ని కాడలు ఉన్నాయి. కాడలే చూడు, మన కాడలే అన్నా మరి అమ్మా. పెట్టాలన్నా? అవసరం లేదమ్మా, ఒక లైన్ వచ్చేసి, ఒక లైనే కావాలి కదా. ఒకటే లైన్ మరి మనకి ఇక్కడ లోపల వేయడానికి ఎన్ని పువ్వులు ఎన్ని ఆకులు ఉన్నా సరిపోవండి, ఫుల్గా పడతాయి. అదొకటి మీరు బాగా రెడీ చేసుకొని పెట్టుకోండి. పువ్వులు కాడలు అన్నీ పోయినాయి కాబట్టి నేను వేసేస్తాను. మన కాడలతోనే పని కదండి పువ్వులు, అట్లా అనేసి వేసేద్దాం ఇందులోనే కొంచెం ఇట్లా అని, అంతే. ఇంకొంచెము ఇది వేద్దామండి మళ్ళీ. ఇక చూడండి మళ్ళీ కొంచెం 1 2 3 4 లైన్స్ వచ్చింది చూడండి. ఇగో చూడండి, ఓకేనా అండి? మనకు 4 లైన్ వచ్చింది ఇప్పటికి. మన ఇష్టం అండి. ఎన్ని లైన్లు పెట్టాలనుకుంటే అన్ని లైన్ పేర్చుకుంటూ వెళ్తూనే ఉండాలి. కాడలు మెయిన్, కాడలు ఉంటేనే మనకి పెట్టడానికి ఈజీ, అంతే అండి. కాడలు కావాలి మనకి, అందుకే కాడలు దోలాడుకోవాలి, ఇట్లా పేర్చుకోవాలి. ఇది కూడా మంచిగా. మీరు కొత్త ఛానల్ చూస్తున్నారా అండి? చూడాలి తప్పకుండా. కొత్త ఛానల్ రిలీజ్ అయింది తెలుసు కదండి మీకు, మన్నాస్ కిచెన్. అందులో వచ్చేసి మనకి 10 నిమిషాల వీడియోలేనండి అన్నీ. మనకి ఎక్కువ లెంత్ వీడియోస్ ఏమి ఉండదండి, 10 నిమిషాలలోనే మనకు వీడియో ఉంటుంది. అది నేను సింగిల్గా నేను ఒకదాన్ని చేస్తున్నానండి, అమ్మ ఉండదు అందులో, నేను ఒకదాన్ని చేస్తున్నా. ఈ నీరస్ కిచెన్ మీరు ఎట్లా బ్లేజ్ చేసిరో మన్నాస్ కిచెన్ కూడా అట్లనే బ్లేజ్ చేయండి, అంతే కదండి. అదే ధైర్యంతో నేను ఓపెన్ చేసిందండి, మీరు తప్పకుండా నన్ను బ్లేజ్ చేస్తారని, అంతే కదా. బతుకమ్మ కూడా అమ్మ చాలా ఇంట్రెస్ట్తోని మనలోకి చూపిద్దాం అనేసి నా ఎంబడి పడ్డదండి. నేర్చుకుంటారు కదా, మీరు నేర్చుకోవాలి, పిల్లలు నేర్చుకుంటారు, అందరు నేర్చుకుంటారు అనేసి ఇక నా ఎంబడి పడ్డది. ఇక అందు గురించనే మళ్ళీ ఇక సరేలే అని వీడియో చేస్తున్నాండి నేను. మీరు కూడా చూస్తారు కదండి. కొందరు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు రానోళ్ళు ఉంటారు కదండి. రానోళ్ళకి ప్రాబ్లం, వచ్చిన వాళ్ళు అయితే మంచిగా చేసుకుంటారు. రానోళ్ళు ఏంటంటే చూస్తారు, ఇట్లా చూసుకొని నేర్చుకోవాలి, చేసుకోవాలి. మీరు నేర్చుకోండి, చెయ్యండి. నీరస్ కిచెన్ వాళ్ళది బతుకమ్మ చూడండి, చూసి మళ్ళీ మాకు కూడా కామెంట్ చేయండి, అంతే. సూపర్ టిప్స్తోని చేసుకుంటున్నాం మనం బతుకమ్మని. ఇప్పుడు మళ్ళీ మనము లోపల ఫ్లవర్స్ వేయాలి. ఇక చూడండి, మళ్ళీ మనము రోజ్ ఫ్లవర్స్ పెట్టినాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కొంచెము ఫ్లవర్స్ వేయాలి. ఇలా మళ్ళీ కొంచెం ఫ్లవర్స్ వేసుకొని, ఇవన్నీ కొంచెం వేస్టేజ్ ఏమేమి ఉన్నాయో మనకి ఫ్లవర్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏది పెట్టుకోవాలో చూద్దాము. ఒక్క నిమిషము, ఏ ఫ్లవర్ పెడదాం అనేది పెట్టాలా. తెల్ల చామంతి పెట్టినాక తర్వాత ఇప్పుడు చామంతి పెడదామండి మనము. చూడండి, మంచి కాడలతో ఉంటే మంచి అనిపిస్తుంది పెడుతుంటే, అంతే. చూడండి ఇట్లా పెట్టుకోవాలి. చామంతి కలరు బాగుందా? రోజుకి చామంతి, తెల్ల చామంతి కదా, మంచి ఫ్లవర్స్ అయినా కానీ సరిపోవండి మనకి, కడుపు నిండాలి కదా. మస్తు పడతాయి గౌరమ్మ కడుపు. ఒక్కొక్కసారి అయితే మేము తక్కువ పడితే ఫ్లవర్స్ అన్నీ చుంచి అందులోనే వేసేస్తాం కడుపులా. కడుపు ఖాళీ పెట్టద్దు. ఇప్పుడు మనకి లోపల మనకి ఈ ఫ్లవర్స్ గిన మనకి ఏంది, మనకు ఈ బతుకమ్మ అనేది మనకు సెట్ కాదండి, అంతే. ఇప్పుడు ఇంకొక రకం ఏం పెడదామమ్మా? ఇగో రోజ్ ఫ్లవర్స్ పెడదాం మళ్ళీ.
ఈ రోజ్ పెడుతున్నానండి ఇప్పుడు. చూడండి అన్ని సమానం ఇస్తూ చూసిరండి. ఇట్లా వెళ్ళి మళ్ళీ వేయాలి మనం కడుపులో. ఇంకొకటి ఏమా చాలు, ఒక రౌండ్ వచ్చేసింది చూసిరండి పైన. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పూలివి కాడలు లేనివి అన్నీ ఇంట్లో పెట్టేస్తున్నా అండి నేను. చూడండి ఇంకా చూడండి ఇంకొక లైన్ నేను రోజ్ ఫ్లవరే పెడుతున్నానండి. మంచిగా ఉంటుంది రోజ్ ఫ్లవర్స్, అందు గురించనే పెడుతున్నా. మన ఇష్టం, సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు కదమ్మా. అంతే, అది కమలం పువ్వు మడమ వేద్దాం, అది అమ్మవారిది. ఇగో సరిపోయిందా? ఇప్పుడు ఏం పెడదాం, ఇది పెడదామమ్మా. అది పెట్టి ఇది మనం మూడేసి లోటస్ అండి చూడండి, లక్ష్మీదేవికి పెట్టే పువ్వు, కమలం పువ్వు. సార్ చూడండి, ఇది ఉన్న ఫ్లవర్స్తోనే మనము చక్కగా ఇట్లా చేసుకోవాలండి. అంతే, చూడండి సూపర్ వచ్చింది కదా. ఇప్పుడు పట్టుకుంటామంటే మనం బతుకమ్మ పట్టుకొని ఇట్లా ఇట్లా నడుస్తాం కదరా, చూడబోదు. ఇగో అమ్మ ముడిలే దీనికి వెళ్ళమ్మా. ఆగమ్మా, అమ్మ ఫ్లవర్ మూసుకోబోతుంది. సైడ్ నుండి సైడ్ నుండి ఇట్లా కనబడకుండా. ఒక్క నిమిషం, ఇక్కడికి ఎక్స్ట్రా దారం తీసేస్తున్నాండి నేను. ఇప్పుడు ఇటు నుండి ఇది ఎందుకు కడతారమ్మా? ఉంటే గౌరమ్మని మంచిగా ఉంటుంది, ఎట్లా పెట్టుకున్నా అట్లే. ఇక నీళ్ళలో వదిలినా కానీ మంచిగా తెప్ప అట్లనే వెళ్ళిపోతుంటుంది కదలకుండా. మనం కొంచెం చెంకి వేస్తున్నాండి నేను, ఎందుకంటే కొంచెం నైట్లో మనకి షైన్ వస్తుంది. బాగుంటుందండి, మీరు కూడా వీలుంటే వేయండి కదమ్మా. ఇది వేస్తే మంచిగా అందంగా కనబడుతుంది లైట్కు. చూసిరండి, జస్ట్ కొద్దిగా మనం అక్కడక్కడ ఇట్లా వేసేస్తే చాలు. చాలమ్మా, చాలా. చూసిరండి ఎట్లా వచ్చింది మనకి. అంతే, కూడా అందరూ ఇట్లనే చేసుకోండి. చిన్న బతుకమ్మ ఇప్పుడు, తర్వాత పెద్ద బతుకమ్మ, 2 బతుకమ్మలకు ఇట్లనే చేసుకోవాలి. అంతే, మనం ఇంట్లోనే మనం ఎంత ఈజీగా మేము అమ్మ ఇప్పుడు ఎట్లా టిప్స్తో చూపించిందండి మీకు. మంచిగా పుల్లలు, మంచిగా బంతి పూలకు కుచ్చి మంచిగా లోపల కడుపు మొత్తం కొంచెం వేస్టేజ్ పువ్వులు ఉంటే మనం లోపల వేసుకుంటా బతుకమ్మ పేర్చుకోవాలండి. మంచిగా మనకు అప్పుడు మంచిగా వస్తుంది బతుకమ్మ. మేమైతే ఇంత ఇంత చేసినామండి. పెద్ద బతుకమ్మ రోజు అయితే ఇంత పెద్దగా చేస్తారమ్మండి ఇంట్లో, పెద్దగా వస్తుంది. అదే ఇప్పుడు మీకైతే చూపించాలనేసి అమ్మ ఆశ, అందుకే మీకు చూపించినామండి. అంతే, మీరు కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన విషయం, మన్నాస్ కిచెన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలుసు కదండి, బిడ్డ వాళ్ళ ఛానల్ చూడండి, కొత్త ఛానల్ కదమ్మా. మనకి ఇప్పుడు నీరస్ కిచెన్కి ఎట్లా బ్లెస్ చేసి మన ఆ ఛానల్కి కూడా మీ ఆశీర్వాదం ఉంటే చూడవలసింది. అంతే అండి. ఇది చిన్న బతుకమ్మకి మేము చేసే ప్రసాదం అండి. ఇది పెద్ద బతుకమ్మ ప్రసాదం నేను మళ్ళీ యూట్యూబ్లో పెడతానండి, అది కూడా మీరు చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు చిన్న బతుకమ్మ అది ఏంటంటే అటుకులు, పుట్నాలు, బెల్లం, దీనికి ఇదే ప్రసాదం పెడుతుందండి అమ్మ. మీకు కూడా అదే చూపిస్తున్నాను చూడండి. అంతే అంతే అండి. బాయ్ అండి. బాయ్.